గొప్ప కొద్దీ ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది. ఇలా చూసింది, ఆయన చేతి మీద పిల్లపాము ఒకటి వీడి చేతి మీదకి ఎక్కుతోంది. అమ్మో అంది. హరాహిభ్యో భీత అన్నారమ్మా, నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడిందండి. కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు. ఒంటి నిండా పావులు వేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు. ఆయన మృత్యుంజయుడు. లోకంలో అందరూ మృత్యువుకి భయపడతారు, మృత్యువు పరమశివుడు ఒక్కడే. అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానంద లహరిలో. అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం, కాలమునకు కాలమని చెప్పడం, పాములను మెడలో వేసుకోవడం. అందుకని అమ్మాయిన పావులు వేసుకుంటాడమ్మా. రేపు పొద్దున రత్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు. చందనగంధంబు